గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జయ గురుదేవ. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాదయోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం పగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పెనర్జునునకు. మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఈలాగునా యుద్ధమున తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా. ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను. సమరంబు జేయనున్న సైన్యమును చక్కగా జూచి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నె ద్రుపదాత్మజుండు భీమార్జునుల బోలిన శత్రు భీకరులు సాత్యకి ముఖ్యులు. కుంతి భోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమను ఇచ్చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమనివార్యమనుచూ. జై గురుదేవ. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవమ్మ. జై గురుదేవన్ గురువు గారు. జై గురుదేవమ్మ. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవమ్మ. అయింది గురువు గారు, అయింది. ఓకే, శ్లోకాలు చెప్పుకుంటున్నారా ఏంటి? ఇది పాంచజన్యం స్టార్ట్ చేశానండి, ఈ లోపు మీరు వస్తారని. ఓకే 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 ఓకే, ఇప్పుడు శ్లోకాలు స్టార్ట్ చేద్దామండి తర్వాత. అలాగేనండి. ఈ రోజు మనం ఎనిమిది వరకు అయింది కదమ్మా? అవును గురువు గారు. ఓకే, ఈ రోజు మనం 9-10 శ్లోకాలు నేర్చుకుంటాము. ముందుగా 9వ శ్లోకము. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాస్ సర్వే యుద్ధ విశారదాః. దీర్ఘాక్షరాలు మాత్రం ఇప్పుడు దీర్ఘంగానే పలకాలమ్మా. హ్రస్వాక్షరానికి రెట్టింపు సమయం పలకాలి దీర్ఘాక్షరాలు. అది అందం కూడా వస్తుంది. మొదటి చేయడం చూద్దాము. అన్యే చ బహవః శూరా. అన్యే ఆ పైన ఆఘాతం ఉంది, గమనించండి. నియేలోని మొదటి అక్షరం నా రెండుగా చేసుకుంటూ, మీ దగ్గర ఉన్న బుక్స్ లోను ప్రింట్అవుట్స్ లోను కూడా కింద రెడ్ లెటర్స్ తో ఉంటుంది చూడండి. నా 2 నాలు అవుతుంది. అన్యేచ బహవష్. బహవష్ వా తర్వాత విసర్గ ఉంది. విసర్గకి కూడా ఉచ్చారణ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ విసర్గ బదులు దాని తర్వాత పదంలో ఏ షా ఉందో అదే షా పొల్లుగా వస్తుంది. శ ష స ఈ 3 అక్షరాలు ఏదొచ్చినా
విసర్గ తర్వాత విసర్గ ఉచ్చారణ ఏ అక్షరం వస్తే ఆ అక్షరం యొక్క పుల్లు వస్తుంది. ఇక్కడ షా ఉంది కాబట్టి పుల్లు ష అవుతుంది. అదే షా ఉంటే పుల్లు షా అవుతుంది. అదే సా ఉంటే పుల్లు సా అవుతుంది. అన్యే చ బహవశూరా, ఇక్కడ పొల్లు షా ఉంది, ఇక్కడ అనుస్వరానికి బదులు. దాని తర్వాత ఇంకొక షా ఉకారంతో దీర్ఘంగా ఉంది. రెండూ కలిస్తే షా కింద షా రాస్తే ఎలా ద్విత్వాక్షరంలా పలుకుతామో అలా పలకాలి. నాన్న, అత్త, కత్తి, అమ్మ, అందులో రెండో అక్షరం ద్విత్వాక్షరం, అంటే రెండు అక్షరాలు ఒకే లాంటి అక్షరాలు రెండు వస్తాయి. అమ్మ 2 సార్లు మా వస్తుంది, నాన్న 2 సార్లు నా వస్తుంది. అలాగే ఇక్కడ బహవశూర అంటే షా కింద షా ఉన్నట్టుగా చదవాలి. అన్యే చ బహవశూర. రెండవ చరణం మదర్థే త్యక్త జీవితాః. మదర్థే ఇక్కడ రా కింద ఉన్నది థా ఒత్తు. ఒత్తు ధా కాదు, ఒత్తు థ. కింద ఒత్తు కనిపించదు మీకు ప్రింట్అవుట్స్ లో కానీ బుక్స్ లో కానీ. ఎవరి దగ్గర ఉంటే వారు ఆ థాకి ఒత్తు రాసుకోండి అమ్మా. మదర్థే అనకూడదు, మదర్థే. తే పైన ఆఘాతం ఉంది, అంటే 2 నిలువులైన ఆఘాతం చెప్పుకున్నాం కదా. బుక్స్ ఉన్నవారు చూడండి, దానిపైన ఆఘాతం ఉంటుంది. ఈ అక్షరం తర్వాత త్యా ఉంది. త్యాలోని మొదటి అక్షరం ఏది? త. తా 2 తాలు అవుతుంది, అంటే ద్విత్వం అంటే 2 తాలు అవుతుంది. అదే విధంగా మళ్ళా త్యా పైన కూడా ఆఘాతం ఉంది. ఇప్పుడు త్యాలోని మొదటి అక్షరం ఆల్రెడీ 2 అయిపోయింది, ఇక మిగిలింది ఏంటి? యా. యా పైన ఆఘాతం తీసుకుంటూ దాని తర్వాత ఉన్న సంయుక్త అక్షరం కా, దాని కింద ఉన్నది త. అందులో మొదటి అక్షరం ఇది క కాబట్టి కా 2 కాలు అవుతుంది. త్యక్త జీవితాః. జీవితా దీర్ఘంగా పలికిన తర్వాత హ అనే అక్షరాన్ని విసర్గకు బదులుగా పలకాలి. మదర్థే త్యక్త జీవితాః. మూడవ చరణము నానా శస్త్ర ప్రహరణాస్. నానా శస్త్ర ప్రహరణాస్. నానా 2 సార్లు వచ్చింది ఒకే నా దీర్ఘంగా. శస్త్ర షా తర్వాత ఉన్న అక్షరంలో 3 హల్లులు ఉన్నాయి. సా 1, తా 1, రా 1. ముందుగా సా పుల్లుగా పలికేస్తే తర్వాత త్ర విడిగా పలకొచ్చు. అప్పుడు 3 కూడా స్పష్టంగా ఉచ్చారణకు వస్తాయి. నానాశస్త్ర, నానాశస్త్ర ప్రహరణాస్. త్రాలోని అంటే శస్త్రాలోని 3వ అక్షరం ఏది? రా. రా పైన ఆఘాత తీసుకుంటూ ప్రాలోని మొదటి అక్షరం పా. పా రా 2 అక్షరాలు కదా, అందులో పా మొదటిది కాబట్టి 2 పాలు అవుతుంది. శస్త్ర ప్రహరణాస్ 2 కలిపితే శస్త్ర ప్రహరణాస్ అంటే 2 పాలు నొక్కి చెప్పాలన్నమాట. నానా శస్త్ర ప్రహరణాస్. ప్రహరణాస్ అనా దీర్ఘంగా ఉంది, విసర్గ ఉంది కాబట్టి విసర్గ ఉచ్చారణ స. ముందే చెప్పాను, విసర్గ తర్వాత ఏ అక్షరం వస్తే ఆ అక్షరం పుల్లు అక్షరం ముందు వస్తుంది అని. తర్వాత 4వ చరణంలో మొదటి అక్షరం సా ఉంది కాబట్టి ఇక్కడ విసర్గ ఉచ్చారణ సా పుల్లుగా వస్తుంది. మళ్ళా నానా శస్త్ర ప్రహరణాస్. సర్వే సర్వే సంయుక్తాక్షరం అయినప్పటికీ ఆఘాతం ఉండదు. యుద్ధ విశారదాహ. యు పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత ఉన్నది సంయుక్తాక్షరము 2 దాలు కానీ వేరు దాలు. ఒకటి ఒత్తు లేకుండా అల్ప ప్రాణము, రెండవది ఒత్తుతో మహాప్రాణము. సర్వే యుద్ధ విశారదాహ. విశారదాహ షా దీర్ఘంగా, అలాగే రా తర్వాత దా దీర్ఘంగా, విసర్గ ఉచ్చారణ హ హ్రస్వంగా. సర్వే యుద్ధ విశారదాః. పూర్తి శ్లోకము అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అందరూ అందేయటం అండమ్మా.
అన్యే చ బహవః శూరా. హరి ఓం. అన్యే చ బహవః శూరా. గురువు గారు శ్లోకం కూడా పెట్టారు, అక్కడ చూసి కూడా చదవచ్చు మీరు. అన్యే చ బహవః శూరా. అన్యే చ బహవః శూరా. ఈశ్వరి గారు అందరికన్నా ముందు మొదలుపెట్టి అన్వే అనకూడదండి, అన్యే. మీకు అన్వేషణ గుర్తొస్తున్నట్టుంది. అన్యే చ బహవః శూరా. అన్యే చ బహవః శూరా. మదర్థే త్యక్త జీవితాః. మదర్థే మదర్థే త్యక్త జీవితాః. నానాశస్త్ర ప్రహరణాస్. నానాశస్త్ర ప్రహరణాస్. సర్వే యుద్ధ విశారదాః. సర్వే యుద్ధ విశారదాః. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ కలిపి చెప్పండి అమ్మా. ఒక్కొక్క చరణం తర్వాత పూర్తిగా సైలెన్స్ అయిపోవాలి, అందరూ ఆగిపోవాలి. అంటే ఎవరైనా లేట్ గా జాయిన్ అయితే వారు కూడా పాడేంత వరకు ఉండి రెండవ చరణం మళ్ళా అందరూ కలిపి మొదలు పెట్టాలి. అలాగే ప్రతి చరణం కూడా. హరి ఓం. అన్యే చ బహవః శూరా. మదర్థే త్యక్త జీవితాః. నానాశస్త్ర ప్రహరణాః. సర్వే యుద్ధ విశారదాః. అద్భుతం, బాగా చెప్తున్నారమ్మా, చాలా బాగుంది. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం మొదటి చరణము. అపర్యాప్తం, ర్యా త రెండు కూడా సంయుక్తాక్షరాలే, కానీ ర్యాకి ఆఘాతం ఉండదు, తాకి మాత్రమే ఆఘాతం ఉంటుంది. ఎందుకంటే రాతో ఒక అక్షరము, రెండవది హాతో. ఈ రెండు అక్షరాలతో సంయుక్తాక్షరాలు ఏర్పడినప్పుడు వాటి ముందక్షరాల పైన ఆఘాతం ఉండదు. ఎందువల్లంటే ఆ అక్షరాల ఉచ్చారణలోనే ఆఘాతం ఉంటుందంటే అది ఆఘాతం అంటే రెండుగా చెయ్యాలని కదా. ఆ రా పలికిన హా పలికిన రెండు అక్షరాల్లాగే వస్తుంది కాబట్టి దానికి వేరే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదని ఈ రెండు అక్షరాలకి ఆఘాతాలు ఇవ్వరు. అన్యేచ అపర్యాప్తం, ర్యాలోని యా ఎప్పుడూ కూడా ఆఘాతం సంయుక్తాక్షరంలోని చివరి అక్షరం మీద మాత్రమే ఉంటుంది, అక్కడే తీసుకోవాలి. అపర్యాప్తం పా రెండు పాలుగా చేసుకుంటూ అనుస్వర ఉచ్చారణ నా పుల్లుగా చెప్పాలి. ఎందుకంటే అనుస్వర తర్వాత ఏముంది, తా ఉంది. తాత్త దాద్ధ ఐదవ అక్షరం ఏంటి, నా. సో తాత్త దాద్ధ ఈ నాలుగు అక్షరాలు ఏ అక్షరం అనుస్వరం తర్వాత ఉన్న అనుస్వరం బదులుగా ఐదవ అక్షరం పలకాలి, నా. అపర్యాప్తం తదస్మాకం, తద్ ఇక్కడ చూడండి, ఇక్కడ నా వచ్చింది, మళ్ళీ తర్వాత నా రాలేదు, మా వచ్చింది. ఎందువల్ల, దాని తర్వాత అనుస్వరం తర్వాత చరణంలో బా ఉంది. పాప బాబ్బ ఈ నాలుగు అక్షరాల తర్వాత ఉన్న అక్షరం ఏంటి, మా. సో పాప బాబ్బాల్ ఈ నాలుగు అక్షరాల్లో ఏదొచ్చినా కానీ అనుస్వరం ఉచ్చారణ మా అవుతుంది. ఆ ప్రకారంగా
తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. బలం లా తర్వాత ఉన్న అనుస్వర ఉచ్చారణ కూడా మానే, ఎందుకంటే ముందు పదంలో అల్ప ప్రాణి భా వచ్చింది, ఇక్కడ మహాప్రాణి భా ఒత్తు భా ఉంది. ఏదైనా ఒకటి 4 అక్షరాలు చెప్పారు కదా, పాప బాబా, ఈ 4 ఏదొచ్చినా సరే అనుస్వర ఉచ్చారణ మా అవుతుంది. బలం భీష్మాభిరక్షితం. భీష్మ భీ దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాత తీసుకుంటూ ష్మాలోని షాద్విత్వం చేసుకుంటూ భీష్మ భీ రక్షితం. మళ్ళా క్షి సంయుక్తాక్షరము. రక్షితం రక్షితం కా 2 స్కాలు అవుతుంది. రక్షితం. బలం భీష్మాభిరక్షితం. 3వ చరణం. పర్యాప్తం త్విదమేతేషాం. పైజ్ లాగే పర్యాప్తం ర్యా, అక్కడ అపర్యాప్తం, కింద పర్యాప్తం. ఆ ఒకటే పోయింది. ఆ పదం సేము, ఆఘాత నియమాలు సేము, అనుస్వర నియమాలు సేమే. ఎందుకంటే తర్వాత త్వి ఉంది కాబట్టి. త్వి సంయుక్తాక్షరమే కానీ ముందు ఆఘాత రాలేదు. ఎందువల్ల చెప్తారా? ఎవరైనా L3 వాళ్ళు ఉన్నారు? అమ్మా చెప్పండి. లక్ష్మీదుర్గ గారు, లక్ష్మీదుర్గ గారు ఉన్నారా? గురువు గారండి. చెప్పండి అమ్మా. ఇక్కడ 3వ చరణంలో త్వి సంయుక్త అక్షరమే కదమ్మా? అవునండి. మరి దానికి ఆఘాత రావాలి కదా, రాలేదు ఎందువల్ల? కొన్ని వాటికి డైరెక్ట్ పలుకుతాం కదండి. అలా కాదమ్మా. మరి ఇది ఎలా పలికినా ఇది సంయుక్త అక్షరమే కదా, 2 అక్షరాలు కలిసింది కదా. అవును గురువు గారు. 2 అక్షరాలు కలిస్తే దాని ముందు ఆఘాతం ఉండాలని చెప్పుకున్నాం. అయితే ఆఘాతం రాకుండా ఉండడానికి 7 నియమాలు ఉన్నాయి, ఎందువల్ల రాదు అనేది. మనం 2 చెప్పుకుంటూ ఉన్నాం. రాతో కానీ హాతో కానీ సంయుక్తాక్షరం వస్తే వాటి ముందు అక్షరాల పైన ఆఘాతం ఉండదని చెప్పుకుంటున్నాం, అవునా? అలాగే అనుస్వరమున్నా విసర్గున్నా కూడా రాదు. ఎందువల్లంటే అనుస్వరం కానీ విసర్గ కానీ ఉచ్చారణ ఎలా ఉంటుంది? పొల్లుగా ఉంటుంది. ఆ ఆఘాత అనేది స్వరమున్న అక్షరం అంటే పూర్తి అక్షరం మీద మాత్రమే వస్తుంది తప్ప పొల్లు అక్షరం పైన రాదు. ఆ కారణం చేత ఇక్కడ పర్యాప్తన్ అక్కడ నా ఉంది కాబట్టి పొల్లుగా ఆఘాత రాదు. విసర్గున్న కూడా ఇంతే. విసర్గున్న అనుస్వరమున్నా కూడా ఆఘాత రాదు. అక్కడికి 4 అయినాయి, అవునా? 2 కన్నా ఎక్కువ అక్షరాలు ఉన్నా రాదు. రెండు ఉంటేనే వస్తుంది, 2 కన్నా ఎక్కువ ఉంటే రాదు. 5 ఒకే అక్షరం 2 సార్లు వస్తే ద్విత్వాక్షరం అవుతుంది, దాని ముందు కూడా రాదు. 6 చెప్పాను ఇప్పటికి. గుర్తు పెట్టుకోండి. అది మీకు L1 గ్రామర్ లో ఉంటుంది. గ్రామర్ PDF కూడా పంపించాను. పంపించకపోతే పంపిస్తాను. పంపించే ఉంటాను, పంపించకపోతే పంపిస్తాను. పంపించాను కదా. అప్పుడప్పుడు మీకు సమయం కుదిరినప్పుడల్లా చూడండి. చూసి దానిలో మీరేంటంటే చదివితేనే మీకు సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు అడిగితే దాన్ని సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఇంక మన బుర్రలోనే ఉంటుంది. ముందు మన సందేహం మనకి రావాలి. ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా మన బుర్రలోకి ఎక్కదు. సందేహం మనకి ఎప్పుడు వస్తుంది? మన బుర్రలో కొంత ఎక్కితే అర్థం కాకపోతే సందేహం వస్తుంది. ఆ సందేహం తీర్చేసుకుంటే క్లియర్ అయిపోయి అలాగే ఉంటుంది మన మెదడులో శాశ్వతంగా. కాబట్టి ముందు చదివి కాస్త అప్పుడప్పుడు సందేహాలు అడుగుతుండండి, సరిపోతుందా? పర్యాప్తం త్విదమే తేషాం. మే తేషాం 3 కూడా దీర్ఘాక్షరాలు. త్విదమే తేషాం ఇక్కడ అనుస్వరం ఉంది. అనుస్వర ఉచ్చారణమ్మా, ఎందుకంటే తర్వాత బా అనే అక్షరం ఉంది కాబట్టి సేమ్ అనుస్వర నియమాలు అన్నీ కూడా పై 2 చరణాల్లో ఎలా ఉన్నాయో కింద 2 చరణాల్లో కూడా అవే అనుస్వర నియమాలు. పైన భీష్మాభిరక్షత ఉంది, కింద భీమాభిరక్షత ఉంది. పైన బలం ఉంది, కింద బలం ఉంది.
బలం భీమాభిరక్షితం. భీమాభి రెండు మహాప్రాణి భాలు ఈకారంతో, ఒకటి దీర్ఘంగా ఒకటి హ్రస్వంగా. భీమాభి రక్షితం. రక్షితం పైన రక్షితమే, కింద రక్షితమే, అదే ఆఘాత నియమం. పూర్తి శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అందరూ అన్మితమండమ్మా, చదవండి. అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం పర్యాప్తం త్విదమే తేషాం పర్యాప్తం త్విదమే తేషాం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం. వెరీ గుడ్. ఇది యాక్చువల్ గా ఈ అధ్యాయం 3వ లెవెల్లో చెప్తారు. ఎందుకంటే ఇందులో చాలా క్లిష్టమైన అక్షరాలు ఉన్నాయి. అది అక్షరం కొంచెం తిరగడం కష్టమని L1 L2 అయిపోయిన తర్వాత L3లో మొదటి అధ్యాయంగా చెప్తారు. దీన్ని మనం ముందే మొదలు పెట్టాము. ఇప్పుడు మీరందరూ కలిపి చెప్పండి అమ్మా. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీష్మాభిరక్షితం. అమ్మ ఇక్కడ భీమాభిరక్షితం. భీమాభి ఓకే గురుగారు. బలం భీమాభిరక్షితం. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు అర్థం చూద్దాము. ముందు 9వ శ్లోకం. అన్యేచ బహవః శూరా మదర్థ్యే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. అన్యేచ ఇంకా ఇతరములైన వేరే వాళ్ళు, బహవః శూరా చాలా శూరులైన వీరులు, మదర్థ్యే త్యక్త జీవితాః మదర్థ్య అంటే నా కోసం, త్యక్త జీవితాః జీవితాలని త్యజించి, అంటే వాళ్ళ జీవితాలు త్యజించి వాళ్ళు చచ్చిపోతారని ఆయన కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నాడు. అంత దుష్టుడు అనమాట దుర్యోధనుడు. మదర్థ్యే త్యక్త జీవితాః నా కోసం జీవితాలను త్యజించి త్యాగం చేసి నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళు నానా శస్త్ర ప్రహరణాస్ అనేక శస్త్రాలు ప్రయోగించదగిన శక్తి ఉన్నవారు. సర్వే యుద్ధ విశారదాహ, సర్వే అంటే అందరూ, యుద్ధ విశారదాహ అంటే విశారద అంటే చాలా గొప్పవాళ్ళు, యుద్ధంలో చాలా గొప్పవాళ్ళైన వీరులు వీళ్ళంతా అని ఈ శ్లోకానికి అర్థం. రెండవది అపర్యాప్తం తదస్మాకం అంటే అపరిమితమైన, అపర్యాప్తం అంటే అపరిమితమైన, తదస్మాకం నా సేన, బలం భీష్మాభిరక్షితం భీష్ముని చేత అతని శక్తి చేత రక్షింపబడుతుంది, భీష్ముని యొక్క బలం చేత రక్షింపబడుతుంది. అపరిమితమైన నా సైన్యం. రెండవ లైను
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పరిమితమైన, పైన అపర్యాప్తం, కింద పర్యాప్తం. పర్యాప్తం అంటే పరిమితమైన. త్విదమేతేషాం వాళ్ళ సేవలు, త్విదమే అంటే ఎదుటివారి సేనలు. బలం భీమాభిరక్షితం భీముని యొక్క బలం చేత రక్షింపబడుతుంది. ఇది అంటే ఇక్కడ సేనానాయకుడు భీష్ముడు, అక్కడ సేనానాయకుడు భీముడు అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ వాస్తవానికి పాండవుల సేనకి నాయకుడు దృష్టద్యుమ్నుడు. ఆయన ద్రౌపదికి అన్న, ద్రౌపదుడికి కొడుకు. సరే, ఒక్కొక్కరు చెప్పేయండి 2 శ్లోకాలు ఒక్కొక్కరిగా. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః వెరీ గుడ్. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు చూడండి, మహాప్రాణాలు ఎంత చక్కగా పలుకుతున్నారో. మొదట్లో మహాప్రాణం చెప్పమంటే అంత మీరు పట్టుకోలేకపోయేవారు. ఇప్పుడు చక్కగా ప్రతి చోట మహాప్రాణం వస్తుంది. అవును గురువు గారు, మీరే నేర్పించారు. లేదమ్మా, అందులో మీ ప్రతి ఒక్కరిలోనూ అపరిమితమైన జ్ఞానం ఉంటుంది. దాన్ని గురువు ఏం చేస్తారంటే దాన్ని బయటికి తీయడమే. ఆ అజ్ఞానం అనేది కొంచెం పక్కకి తప్పి జ్ఞానాన్ని బయటికి తీస్తాడు. అందులో బయట నుంచి మన బుర్రలోకి చెప్పించింది ఏమీ ఉండదు. ప్రతి వ్యక్తిలోనూ అపరిమితమైన జ్ఞానం ఉంటుంది. అయితే దాన్ని అజ్ఞానం అనే మాయ చేత కప్పుతాడు భగవంతుడు. అంతే. దాన్ని ఆ అజ్ఞానాన్ని తొలగించడమే గురువు చేసే పని. అవును గురువు. తర్వాత జై గురుదేవమ్మ. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ అమ్మ. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది. తర్వాత అమ్మా ఒక్కొక్కరు అన్నిటి పాడేయాలి. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. అన్యేష బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరాణాః సర్వే యుద్ధ విశారదాః అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీష్మాభిరక్షితం. బలం భీమాభి రెండో లైన్ లో భీమాభి, మొదటి లైన్ లో భీమాభిరక్షితం. వెరీ గుడ్ అమ్మా, బాగుంది, చాలా బాగా పాడారు. తర్వాత అమ్మా గురుగారు. అమ్మా జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. మీ గొంతు బాగాలేదు ఇప్పుడు, ఓకేనా గురుగారు? అదే ట్రై చేస్తారని కొంచెం ట్రై చేయండి. అన్యే బహువః శూరా బహువ కదండి, బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శాస్త్ర ప్రహరణాః
ఉమ్. సర్వే యుద్ధ విశారదాః. యుద్ధ అక్కడ మహాప్రాణి అక్షరం ఉందమ్మా. యుద్ధ యుద్ధ విశారదాః. వెరీ గుడ్. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం బలం భీమాభిరక్షితం. ఎక్సలెంట్ అమ్మా, చాలా బాగా పాడారు. అవును, ఆదివారం కార్యక్రమం, ఆదివారం భగవద్గీత నేర్చుకుందాము అని పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తారు. ఆ పిల్లలందరూ ఏరి వాళ్ళకి వాళ్ళని కూడా కూర్చోబెట్టినట్టు అమ్మా. గురుగారు వాళ్ళ క్లాస్ పెట్టుకున్నట్టు ఎవరికైతే తెలియదండి. అదే కాదు, ఇందులో మీ పిల్లలే కదా, అంటే ఇక్కడ మీ పిల్లల గురించి చెప్తున్నా. మా పిల్లలండి అంటే మన పిల్లలు ఇప్పుడు ఎవరు లక్ష్మీధర్ కాదు, లక్ష్మీధర్ కాదు ఆవిడ ఉన్నారు. అదే మీ ఎవరు దానిలో లిస్ట్ చూస్తే తెలుస్తుంది నాకు. లిస్ట్ చాలా పెద్దది ఉంది. అవునండి, అవును గురుగారు. అదే వాళ్ళు కూడా తీసుకురండి, మెల్లగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఇక్కడ వింటుందండి. వింటున్నారా? ఓకే ఓకే. చదువుతున్నాం, కొంచెం లేకపోతే ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే ఓకే అండి, లేట్ అవుతుంది కదా. థర్డ్ లెవెల్ లో ఉంది సార్, అంటే 4ంటికి లేవడం కుదరట్లేదండి. 4th క్లాస్. అందుకే ఇక్కడ కూర్చోబెట్టినా మరి ఇది కూడా లేటే అనుకుంటాను. అంటే ఫిబ్రవరి నెలాఖరు నుంచి మనం 8 గంటలకు పెట్టుకోవచ్చు. అంతవరకు నాకు సంస్కృతం పరీక్ష ఉంది. సంస్కృతం పరీక్ష అయిపోయిన తర్వాత 8 గంటలకు మార్చేద్దాం. అంతవరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న గౌతమి సాయి ప్రియ మన పిల్లలే కదా. అవును గురుగారు. సౌమ్య శ్రీలక్ష్మి వాళ్ళిద్దరు మన పిల్లలండి. యశస్విని మా అమ్మాయి అండి గురువుగారు. తర్వాత వైష్ణవి కాదనుకుంటాను. సరే, వీలైన వాళ్ళ కూర్చోబెట్టండి అమ్మా, సరిపో నేర్చుకుంటారు. బాగుంది కదా. తర్వాత ఇంకెవరున్నారు ఇప్పుడు? నేనేనండి గురువు గారు. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు బాగా నేర్చుకుంటున్నారు, బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. చెప్పండి. అన్వేష్య. షా కాదు, మీరు ఇంకా షా వదిలేసి చాకి రావాలి. చెక్క. అన్వేష. వే కాదమ్మా, అన్యేచ బహవశూర. అన్వేష. అన్వే కాదమ్మా, యా రావాలి. అన్యేచ. ఇంతమంది చదివారు, మీరు వింటున్నారు కదా. వాళ్ళు అన్వి అన్నారా, అన్య అన్నారా? అన్యేచ బహవశూర. అన్వే కాదమ్మా, అన్యే. బహవశూర. మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్రప్రహరణాస్. శస్త్ర కాదు, ముందు శస్త్ర ప్రహరణాస్. సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం. సరిగా నేను చెప్పినట్టు చెప్పండి అమ్మ, చాలు. మీరు కంగారు పడద్దు. అపర్యాప్తం
అపర్యథన్ తదస్మాకం తదస్మాకం బలం బలం భీష్మాభి భీష్మాభి రక్షితం రక్షితం మూడో చరణం పర్యాప్తన్ పర్యథన్ త్విదమే తిదమే త్విదమే తిథమే తేషాం తేషాం బలం బలం భీమాభి భీమాభి రక్షితం 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 కదా మళ్ళా రక్షితం రక్షితం అంతే. బాగుంది. నేర్చుకోండి, పర్వాలేదు, వస్తుంది. అలా మెల్లమెల్లగా నేర్చుకుంటే ఈ అధ్యాయం పూర్తయ్యేసరికి మీకు అన్ని అక్షరాలు స్పష్టంగా తిరుగుతాయి. బాగుంది. రావాలని గురువు గారు ఇంకా నాకు బాగా రావాలని. వస్తుంది తప్పకుండా వస్తుంది. ఇక మీరు కంటిన్యూ చేయండి అమ్మా, నేను మళ్ళీ వేరే క్లాస్ కి జాయిన్ అవ్వాలి. సరే గురువు. నిన్న 7, 8, 9, 10 చెప్పేసుకోవచ్చు. చెప్పండి గురుగారు. ఇంకా మన వైపు వినుము, ఎరుకకు ఎరుగింతు వీరవరులా. మీరు భీష్ముడు కర్ణుడు, నీ సుతుడు సౌమదత్తివి కర్ణుడు, ఇంకనెందరో వీరులు యుద్ధమునారితేరిన వారలు, ప్రాణములు సరకుగొనక వీరలు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో, సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. జై గురుదేవ. స్టార్ట్ చేయండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. పచ్చి నిలిచిరి రణమున వారలో యుద్ధమని వార్యమనుచు, ఇంక మన వైపు వినుము, ఎరుకకు ఇరిగింతు వీరవరులా. మీరు భీష్ముడు కర్ణుడు, నీ సుతుడు సౌమదత్తివి కర్ణుడు, ఇక నెందరో వీరులు యుద్ధమునారితేరిన వారలు, ప్రాణములు సరకుగొనక వీరలు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో, సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాజు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. చెప్పండి. 6 నుంచే కదా. 7, 8, 9, 10. ఇంకా మన వైపు వినుము, ఎరుకకు ఎరిగింతు వీరవరులా. మీరు భీష్ముడు కర్ణుడు, నీ సుతుడు సౌమదత్తివి కర్ణుడు, ఇకనెందరో వీరులు యుద్ధమున ఆరితేరిన వారలు, ప్రాణములు సరుకుగొనక వీరలు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో, సులువైన జయము మనకు
పరిమిత భీమ బలగము పైనను. జై గురుదేవ్. జై గురుదేవ్, బాగా చెప్పారండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ చెప్పండి. ఇంకా మన వైపు వినుము, ఎరుకకు ఎరిగింతు వీరవరులా, మీరు భీష్ముడు కర్ణుడు, నీసుతుడు సౌమ్యదత్తి వికర్ణుడు. సౌమ్యదత్తి వికర్ణుడు. సౌమ్య కాదు, నాకే అవతలే. సౌమదత్తి. సోమదత్తి సోమదత్తి వికర్ణుడు. ఇకనెందరో వీరులు, యుద్ధమున ఆరితేరిన వారలు, ప్రాణములు సరకు గనక వీరలు సమరంబు చేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో, సులువైన జయము మనకు పరిమిత భీమ బలము పైనను. జై శ్రీకృష్ణ అండి. భీమ బలగము. జై శ్రీకృష్ణ. భీమ బలగము సైన్యము పైనను. బాగా చెప్పారు. అందరూ అయిపోయారండి గురుదేవా? నేనేనండి. మీరేనండి, చెప్పండి. ఇంకా మన వైపు వినుము. ఎరుకకు ఎరిగిందు వీరవరులు. మీరు భీష్ముడు కర్ణుడు, నీసుతుడు సోమదత్తి. మాకి అవతలేదు. సౌమ. సౌమదత్తి వికర్ణుడు. ఇంకా ఎందరో వీరులు, యుద్ధమున ఆరితేరిన వారలు. ప్రాణములు సరుకు గోనక వీరులు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. అంతే అండి, బాగా చెప్పారు.
ఇంకా నాకు ఈ తిరగట్లే సౌమ్య సోమ సో జయ గురుదేవమ్మ. చేయగలుగుతా. శ్లోకాల్లో 7, 8 ఒకసారి చెప్పుకోవచ్చు. నిన్న గురువు గారు చెప్పినాయి. అస్మాకంతు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థంతాన్ బ్రవీమితే. సైన్యార్థన్ బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. జై గురుదేవన్. ఒక్కొక్కరికి చెప్పండి, టైం ఉంది. గురుదేవమ్మ అందరికి వచ్చి నాకే రాదు, అలా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి నాకే చెప్పేయమ్మా. చెప్తారేముండండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ చెప్పండి. అస్మాకంతు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. బాగా చెప్పారండి. నెక్స్ట్ చెప్పండి. అండి. జై శ్రీకృష్ణ. అస్మాకంతు విశిష్టాయే తన్ని బోధద్విజోత్తమ తాన్ని బోధద్విజోత్తమ తాని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యస్య సంజాతన్ తన్ బ్రవీమితే. సంజ్ఞార్థం తాన్ సంజాతన్ తన్ బ్రవీమితే. సంజ్ఞార్థం సంజ్ఞార్థన్ దాపలకు సంజ్ఞార్థన్ అంతే. తన్ బ్రవీమితే. భవాని భీష్మశ్చ కర్ణశ్చ చెప్పాలి కదా. భవాని భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమ్యదత్తిస్తథైవ చ. సౌమదత్తిస్తథైవ చ. భవాన్ భీష్మచ్చ అన్నదే కొంచెం మరి అది కరెక్షన్ చేసుకోవాలనుకుంటా. భవాని భీష్మశ్చ విడదీసి పలకూడదు, కలిపే చదవాలి అందులో. భవాన్ భీష్మచ్చ కర్ణశ్చ అంతేనా. భవాని భీష్మశ్చ కర్ణశ్చ. చిన్నమ్మ అలా పలకొచ్చా ఇది? భవాన్ భీష్మచ్చ భవాని
భవాన్ భవాన్ పళ్ళున పలకాలి. పల్లున భవాన్ భవాన్ భీష్మశ్చ భీష్మశ్చ కర్ణశ్చ. కర్ణశ్చ. ఈ లాస్ట్ది చిన్ని సౌమ్యదత్ దత్తిస్ సౌమదత్తిస్తతైవ చ. దత్తిస్ సతైవ తథైవ చ. సతైవ చ సతైవ చ స్తతైవ చ. సతైవ చ. సాక తావత్తు పలకాలి. తావత్తు సైతైవ చ. అంతే కదమ్మా. స్థై కాదండి, సాక తావత్తు పలకాలి. స్తతైవ చ. స్థైవ స. స్థైవ స. స్థైవ స. నెక్స్ట్ టైం అయిపోతుంది, 5 నిమిషాలు ఉంది. అస్మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజర్తన్ సంజ్ఞార్థన్ తాన్ బ్రవీమితే. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితంజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తతైవ చ. కర్ణశ్చ అక్కడ కొంచెం గురువు గారు అన్నట్టు పలకమన్నట్టు పలకితే సరిపోతుంది. సరే. ఈశ్వరి గారు, అదే ఇబ్బంది అండి బాబు అందరికన్నా. పర్వాలేదు చెప్పండి. అస్మాకంతు విశిష్టాయే అనుబోధ ద్విజోత్తమ. తాన్ని బోధ ద్విజోత్తమ. నాయక మమ సైన్యస్య సైన్యార్థం అంతేనండి. సైన్యార్థం తాను బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కరుణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్త సతవః సోమదత్తిష్ట. సాక తావత్తు పలకాలి. కొంచెం స్లోగా అయినా నిదానంగా పలకండి, పర్వాలేదు. సౌమదత్తిస్తతైవ చ. ఆడియో వినండి, ఒకసారి వింటే మీకు. మంగళం చెప్పేసుకోవచ్చు, ఇంకా టైం అయింది కదా. నాకు సాపీగా వింటానండి. విని నేర్చుకుని పర్వాలేదు. ఏముంది అసలు తిరగతలేదండి నాకు. ఒకసారి బాగానే చెప్పారు. నేను నేర్చుకోవాలను. నాకు బుక్ ఇవ్వడం మంచి పని జరిగిందండి. సరే. సరే అండి.
జయ గురుదేవ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవండి. జయ గురుదేవమ్మ. జై గురుదేవండి. ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్య